బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా లా అవేర్నెస్ వీడియో సిరీస్ ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ ని కనుగొనండి. ఇది చట్టపరమైన నేర్చుకునేవారికి దారి చూపుతుంది. ప్రతి ఎపిసోడ్ చట్టపరమైన అక్షరాస్యతలో కొత్త అధ్యాయం. చట్టాన్ని సరళీకృతం చేయడం. ఒక సమయంలో ఒక విభాగం. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 86 స్వచ్ఛందంగా మత్తులో ఉన్న వ్యక్తి యొక్క చట్టం ఇలా చెబుతోంది. మత్తులో ఉన్న వ్యక్తికి నిర్దిష్ట ఉద్దేశ్యం లేదా జ్ఞానం అవసరమయ్యే నేరం. ఒక నిర్దిష్ట జ్ఞానం లేదా ఉద్దేశ్యంతో చేస్తే తప్పచేసిన చర్య నేరం కానట్లయితే మత్తులో ఉన్న వ్యక్తి ఆ చర్యకు బాధ్యత వహిస్తాడు. అతనికి తెలియకుండా లేదా అతని ఇష్టానికి విరుద్ధంగా అతనికి మత్తులో ఉన్న విషయం అతనికి నిర్వహించబడకపోతే, అతను మత్తులో లేనట్లయితే అతనికి అదే జ్ఞానం ఉన్నట్లుగా వ్యవహరించాలి. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీ యొక్క సెక్షన్ 85 అసంకల్పిత మత్తులో చేసే చర్యలకు మినహాయింపును అందిస్తుంది. అయితే సెక్షన్ 86 స్వచ్ఛంద మత్తులో తీసుకున్న చర్యల యొక్క పరిణామాలను వివరిస్తుంది. నేరానికి నిర్దిష్ట ఉద్దేశ్యం లేదా జ్ఞానం అవసరమైతే స్వచ్ఛంద మత్తులో వ్యక్తులు వారి చర్యలకు ఈ విభాగం జవాబుదారీగా ఉంటుంది. 2. స్వచ్ఛంద మత్తు యొక్క సారాంశం. సెక్షన్ 86 యొక్క సారాంశం: ఎవరైనా ఇష్టపూర్వకంగా మత్తుని సేవించి ఆపై నిర్దిష్ట జ్ఞానం లేదా ఉద్దేశం అవసరమయ్యే నేరానికి పాల్పడితే, మత్తులో ఉన్న వ్యక్తి మత్తులో ఉన్న స్థితితో సంబంధం లేకుండా ఆ జ్ఞానం లేదా ఉద్దేశాన్ని కలిగి ఉంటాడని భావించబడుతుంది. 3. నాలెడ్జ్ ఊహను అర్థం చేసుకోవడం. సెక్షన్ 86 తప్పనిసరిగా స్వచ్ఛంద మత్తు వ్యక్తి యొక్క బాధ్యతను తగ్గించదని సూచిస్తుంది. ఒక హుందాగా ఉన్న వ్యక్తికి ఒక చర్య యొక్క స్వభావం మరియు చిక్కుల గురించి తెలిసి ఉంటే, మత్తులో ఉన్న వ్యక్తి మత్తు కారణంగా వారి తీర్పు బలహీనపడినప్పటికీ అదే అవగాహన కలిగి ఉంటాడని భావించబడుతుంది. 4. అసంకల్పిత మత్తు మినహాయింపు. విభాగం మినహాయింపును అందిస్తుంది. ఆ మత్తుని వ్యక్తికి తెలియకుండా లేదా అతని ఇష్టానికి విరుద్ధంగా అసంకల్పిత మత్తు నిర్వహించినట్లయితే అప్పుడు సెక్షన్ 86 యొక్క అంచనాలు వర్తించవు. అలాంటి కేసులు సెక్షన్ 85 కిందకు వస్తాయి. 5. సెక్షన్ 86 వెనుక హేతువు. సెక్షన్ 86కి సంబంధించిన లాజిక్ పబ్లిక్ పాలసీ మరియు బాధ్యత అనే భావనపై ఆధారపడి ఉంటుంది. మత్తు పదార్థాలను స్వచ్ఛందంగా వినియోగించాలని నిర్ణయించుకోవడం ద్వారా ఒక వ్యక్తి సాధ్యమయ్యే పరిణామాలను అర్థం చేసుకున్నట్లు భావించబడుతుంది. అందువల్ల సామర్థ్యం తగ్గిందనే సాకుతో అటువంటి వ్యక్తులు బాధ్యత నుండి తప్పించుకోవడానికి చట్టం అనుమతించదు. 6. నిర్దిష్ట ఉద్దేశం లేదా జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. సెక్షన్ 86 నిర్దిష్ట ఉద్దేశం లేదా జ్ఞానం అవసరమయ్యే నేరాలను ప్రత్యేకంగా పరిష్కరిస్తుంది అని గమనించడం చాలా ముఖ్యం. సాధారణ ఉద్దేశ్య నేరాలకు నేరాన్ని స్థాపించడానికి కేవలం కమిషన్ సరిపోతుంది. మత్తులో ఉన్న స్థితికి తేడా ఉండకపోవచ్చు. 7. అసంకల్పిత మత్తు నుండి వ్యత్యాసం. సెక్షన్ 85. సెక్షన్ 86 సెక్షన్ 85కి ప్రతిరూపం. మునుపటిది స్వచ్ఛంద మత్తుతో వ్యవహరిస్తుండగా, రెండోది అసంకల్పిత మత్తులో చేసిన చర్యలను సూచిస్తుంది. మొత్తంగా ఈ విభాగాలు మత్తు ప్రేరిత నేరాలపై చట్టం యొక్క వైఖరి యొక్క సమగ్ర వీక్షణను అందిస్తాయి. 8. సెక్షన్ 86 యొక్క చిక్కులు. స్వచ్ఛంద మత్తులో వ్యక్తులను వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడం ద్వారా చట్టం వ్యక్తిగత బాధ్యత యొక్క ప్రాముఖ్యత గురించి స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. ఈ విభాగం కాబట్టి మత్తు పదార్థాలను సేవించిన తర్వాత నిర్లక్ష్యపు ప్రవర్తనలో పాల్గొనకుండా వ్యక్తులను నిరుత్సాహపరుస్తుంది, నిరోధకంగా పనిచేస్తుంది. 9. ఆధునిక సమాజంలో ఔచిత్యం. తాగి గొడవలు, మద్యం సేవించి వాహనాలు నడపడం మరియు మత్తులో ఇతర నేరాలకు సంబంధించి పెరుగుతున్న కేసుల దృష్ట్యా సెక్షన్ 86 అత్యంత సంబంధితంగా ఉంది. స్వచ్ఛంద మత్తు నేర ప్రవర్తనకు సాకు కాదని ఇది స్థిరమైన రిమైండర్గా పనిచేస్తుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 86 స్వచ్ఛంద మత్తులో చేసిన నేరాల సంక్లిష్టతలను నిశితంగా పరిష్కరిస్తుంది. ఇది మత్తులో ఉన్న వ్యక్తి యొక్క సంభావ్య బలహీనమైన తీర్పును గుర్తించినప్పటికీ అది నేరపూరిత నేరాలకు సాకుగా అనుమతించదు. ఈ విభాగం వ్యక్తిగత బాధ్యత మరియు జవాబుదారీతనాన్ని నొక్కిచెబుతుంది. వ్యక్తులు తమ మత్తులో ఉన్న స్థితిని చూపడం ద్వారా చట్టపరమైన పరిణామాల నుండి తప్పించుకోలేరని నిర్ధారిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది మరియు మత్తు నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య నేరాలను నిరోధిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी संक्षिप्त जानकारी पूर्ण वीडियो श्रृंखला के साथ भारतीय दंड संहिता आईपीसी की जटिलताओं को जानें। कदम दर कदम अपनी कानूनी समझ बढ़ाएं। आज की यात्रा आईपीसी की एक और धारा से पर्दा उठाती है। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 86 स्वेच्छा से नशे में धुत व्यक्ति का कृत्य आईपीसी की धारा 86 में कहा गया है। नशे में धुत किसी व्यक्ति द्वारा किया गया अपराध जिसके लिए किसी विशेष इरादे या ज्ञान की आवश्यकता होती है। ऐसे मामलों में जहां किया गया कोई कार्य तब तक अपराध नहीं होता जब तक कि वह किसी विशेष ज्ञान या इरादे से न किया गया हो। नशे की हालत में कार्य करने वाले व्यक्ति के साथ ऐसा व्यवहार किया जाएगा जैसे कि उसे वही ज्ञान हो जो उसे होता यदि वह नशे में नहीं था, जब तक कि जिस चीज से उसे नशा हुआ था वह उसे उसकी जानकारी के बिना या उसकी इच्छा के विरुद्ध नहीं दी गई थी। विस्तृत विवरण। 1. प्रासंगिक परिचय। जहां आईपीसी की धारा 85 अनैच्छिक नशे के तहत किए गए कार्यों के लिए छूट प्रदान करती है, वहीं धारा 86 स्वैच्छिक नशे के दौरान किए गए कार्यों के परिणामों के बारे में बताती है। यदि अपराध के लिए किसी विशिष्ट इरादे या ज्ञान की आवश्यकता होती है तो यह धारा व्यक्तियों को स्वैच्छिक नशे के तहत उनके कार्यों के लिए जिम्मेदार ठहराती है। 2. स्वैच्छिक नशा का सार। धारा 86 का सार इसके दावे में निहित है कि यदि कोई स्वेच्छा से किसी नशीले पदार्थ का सेवन करता है और फिर कोई अपराध करता है जिसके लिए विशेष ज्ञान या इरादे की आवश्यकता होती है तो नशे में धुत व्यक्ति को वह ज्ञान या इरादा रखने वाला माना जाता है, चाहे वह नशे की स्थिति में ही क्यों न हो। 3. ज्ञान अनुमान को समझना। धारा 86 अनिवार्य रूप से तात्पर्य यह है कि स्वैच्छिक नशा किसी व्यक्ति की जिम्मेदारी को कम नहीं करता है। यदि एक शांत व्यक्ति को किसी कार्य की प्रकृति और निहितार्थ के बारे में पता होता है तो एक नशे में धुत व्यक्ति के पास भी वही जागरूकता होती है, भले ही नशे के कारण उनका निर्णय खराब हो सकता है। 4. अनैच्छिक नशा अपवाद। धारा 1 अपवाद प्रदान करती है। यदि नशीला पदार्थ व्यक्ति की जानकारी के बिना या उसकी इच्छा के विरुद्ध अनैच्छिक नशा दिया गया था तो धारा 86 की धारणाएं लागू नहीं होती हैं। ऐसे मामले तब धारा 85 के अंतर्गत आएंगे। 5. धारा 86 के पीछे तर्क। धारा 86 को रेखांकित करने वाला तर्क सार्वजनिक नीति और जिम्मेदारी की धारणा पर आधारित है। स्वेच्छा से नशीले पदार्थों का सेवन करने का निर्णय लेने से यह माना जाता है कि व्यक्ति संभावित परिणामों को समझता है। इसलिए कानून ऐसे व्यक्तियों को कम क्षमता के बहाने दायित्व से बचने की अनुमति नहीं देता है। 6. विशिष्ट आशय या ज्ञान का महत्व। यह ध्यान रखना महत्वपूर्ण है कि धारा 86 विशेष रूप से उन अपराधों को संबोधित करती है जिनके लिए एक विशेष इरादे या ज्ञान की आवश्यकता होती है। सामान्य इरादे वाले अपराधों के लिए, जहां केवल अपराध स्थापित करने के लिए कमीशन पर्याप्त है, नशे की हालत में कोई फर्क नहीं पड़ सकता है।
7 अनैच्छिक नशा से अंतर, धारा 85 उदास स्माइली। धारा 86 धारा 85 का प्रतिरूप है, जबकि पूर्व स्वैच्छिक नशे से संबंधित है। बाद वाला अनैच्छिक नशे के तहत किए गए कृत्यों को संबोधित करता है। साथ में ये धाराएं नशे से प्रेरित अपराधों पर कानून के रुख का एक व्यापक दृष्टिकोण प्रदान करती हैं। 8 धारा 86 के निहितार्थ। स्वैच्छिक नशे के तहत व्यक्तियों को उनके कार्यों के लिए जवाबदेह ठहराकर कानून व्यक्तिगत जिम्मेदारी के महत्व के बारे में एक स्पष्ट संदेश भेजता है। इसलिए यह धारा व्यक्तियों को नशीले पदार्थों का सेवन करने के बाद लापरवाह व्यवहार में शामिल होने से हतोत्साहित करते हुए एक निवारक के रूप में कार्य करती है। 9 आधुनिक समाज में प्रासंगिकता। नशे में झगड़ों, नशे में गाड़ी चलाने और नशे के तहत किए गए अन्य अपराधों से संबंधित बढ़ते मामलों को देखते हुए धारा 86 अत्यधिक प्रासंगिक बनी हुई है। यह एक निरंतर अनुस्मारक के रूप में कार्य करता है कि स्वैच्छिक नशा आपराधिक व्यवहार के लिए कोई बहाना नहीं है। निष्कर्ष। आईपीसी की धारा 86 स्वैच्छिक नशे के तहत किए गए अपराधों की जटिलताओं को सावधानीपूर्वक संबोधित करती है। हालांकि यह नशे में धुत व्यक्ति के संभावित रूप से खराब निर्णय को पहचानता है, लेकिन यह इसे आपराधिक अपराधों के लिए एक बहाने के रूप में अनुमति नहीं देता है। यह धारा व्यक्तिगत जिम्मेदारी और जवाबदेही पर जोर देती है, यह सुनिश्चित करते हुए कि व्यक्ति केवल नशे की हालत की ओर इशारा करके कानूनी परिणामों से बच नहीं सकते हैं। ऐसा करने में यह न्याय के सिद्धांतों को कायम रखता है और नशे से उत्पन्न होने वाले संभावित अपराधों को रोकता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Navigate the complexities of the Indian Penal Code (IPC) with our concise, informative video series. Step by step, grow your legal understanding. Today's journey uncovers another IPC section. Section 86 of the Indian Penal Code, 1860, IPC 1860 Act of a Person Voluntarily Intoxicated. IPC Section 86 states: offense requiring a particular intent or knowledge committed by one who is intoxicated. In cases where an act done is not an offense unless done with a particular knowledge or intent, a person who does the act in a state of intoxication shall be liable to be dealt with as if he had the same knowledge as he would have had if he had not been intoxicated, unless the thing which intoxicated him was administered to him without his knowledge or against his will. Elaborated description. 1. Contextual introduction. While Section 85 of the IPC provides an exemption for acts done under involuntary intoxication, Section 86 dives into the consequences of actions taken during voluntary intoxication. This section holds individuals accountable for their actions under voluntary intoxication if the offense requires a specific intent or knowledge. 2. Crux of voluntary intoxication. The essence of Section 86 lies in its assertion that if someone willingly consumes an intoxicant and then commits an offense that necessitates particular knowledge or intent, the intoxicated individual is presumed to possess that knowledge or intent, regardless of the state of inebriation. 3. Understanding the knowledge presumption. Section 86 essentially implies that voluntary intoxication does not diminish an individual's responsibility. If a sober person would have been aware of the nature and implications of an act, an intoxicated person is assumed to possess the same awareness, even though their judgment may be impaired due to intoxication. 4. Involuntary intoxication exception.
The section provides an exception if the intoxicant was administered without the person's knowledge or against his will, involuntary intoxication, then the presumptions of Section 86 don't apply. Such cases would then fall under Section 85. 5. Rationale behind Section 86. The logic underpinning Section 86 is based on public policy and the notion of responsibility. By deciding to consume intoxicants voluntarily, an individual is presumed to understand the possible consequences. Hence, the law does not allow such individuals to escape liability on the pretext of diminished capacity. 6. Importance of specific intent or knowledge. It's crucial to note that Section 86 specifically addresses offences that require a particular intent or knowledge. For general intent crimes, where mere commission is enough to establish guilt, the intoxicated state may not make a difference. 7. Distinction from involuntary intoxication, Section 85. Section 86 is a counterpart to Section 85. While the former deals with voluntary intoxication, the latter addresses acts committed under involuntary intoxication. Together, these sections provide a comprehensive view of the law's stance on intoxication-induced offences. 8. Implications of Section 86. By holding individuals accountable for their actions under voluntary intoxication, the law sends a clear message about the importance of personal responsibility. This section, therefore, acts as a deterrent, discouraging individuals from engaging in reckless behavior after consuming intoxicants. 9. Relevance in modern society. Given the increasing cases related to drunken brawls, driving under the influence, and other offences committed under intoxication, Section 86 remains highly relevant. It serves as a constant reminder that voluntary intoxication is not an excuse for criminal behavior. Conclusion. Section 86 of the IPC meticulously addresses the complexities of crimes committed under voluntary intoxication. While it recognizes the potentially impaired judgment of an intoxicated individual, it doesn't allow it as an excuse for criminal offenses. This section emphasizes personal responsibility and accountability, ensuring that individuals cannot evade legal consequences by merely pointing towards their intoxicated state. In doing so, it upholds the principles of justice and deters potential offenses arising from inebriation. If we are responsible, the future will be good for the future generations.